హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము లలితాదేవి అమ్మవారి గుడి దగ్గర కోలాటం వేసేదానికి అయితే వెళ్తున్నాము. అమ్మవారికి వచ్చేసి పుట్టింటి పట్టు చీర అని చెప్పేసి సార్ అయితే ఇస్తున్నారంట. అందుకోసం అని చెప్పేసి కోలాటం ప్రోగ్రాంలు అయితే జరుగుతున్నాయని మా లీడర్కి అయితే చెప్పారంట, గుడిలో ఉన్న వాళ్ళు ఎవరో. అందుకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి డబ్బులు అయితే ఏమి ఇయ్యారండి, మామూలుగా అయితే వేసేదానికి వెళ్తున్నాము మేము అమ్మవారి కోసం అని చెప్పేసి. చాలామంది డబ్బులు ఇచ్చింటారు, అందుకే వెళ్ళారేమో అనేసి అనుకుంటారని ముందే చెప్తున్నాను. డబ్బులు అయితే ఏం తీసుకోవట్లేదు, మామూలుగా గుడి దగ్గర వేసేదానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి బోర్డు అయితే పెట్టారు కదా, జరిగే కార్యక్రమాలు అయితే బోర్డు అయితే ఉంది, చదువుకోండి ఎప్పుడేం జరుగుతాయనేసి అయితే ఉంది. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము, దర్శనం చేసుకొని వద్దామనేసి. కొంతమందే వచ్చారు, ఇంకొంతమంది వచ్చేసి వస్తున్నారు. అందరూ ఒకేసారి రావాలంటే కుదరదు కాబట్టి రెడీ అయిన వాళ్ళ ముందు వచ్చేసాము. ఇంకా లలితాదేవి గుడి ఆల్రెడీ నా వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు, ఇది ఒకసారి అనుకోండి. మళ్ళీ దీంట్లో స్పెషల్ ఏంటంటే కోలాటం వేసాము, ఫస్ట్ టైం అనమాట అమ్మవారికి సారి కూడా ఇవ్వడం, ఇలా జరగడము చాలా బాగా జరిగింది. కార్యక్రమం అయితే పూర్తిగా చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే పైకి వెళ్తున్నాము. మేము మార్నింగే వచ్చాం కాబట్టి గుడి అంతా కూడా క్లీన్ చేస్తున్నారు, అందుకనేసి చిన్నగా ఎక్కుతున్నాము, జారుతున్నాయి అన్నమాట బండలు. ఇంకా పైకి వెళ్తామంటే అక్కడ వచ్చేసి ఇంకా క్లీన్ చేస్తున్నాము, కొద్దిసేపు ఆగండి అని చెప్తే ఇక్కడెక్కడ తిరుగుతున్నాము. కోలాటం వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ 8 నుంచి ఏం కాలేదు, 8:30 అలా అయిందనమాట. ఇంకా అందరూ వచ్చేలోపు. ఇంకా లలితాదేవి గుడి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల చెట్లు, మధ్యలో గుడి అయితే ఉంటుంది. గుడి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో శివయ్య అయితే ఉంటాడు, పైన వచ్చేసి అమ్మవారు అయితే ఉంటారు. ఇంకా లోపల వచ్చేసి ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసేదానికైతే వీలు ఉండదన్నమాట, ముందే బోర్డ్స్ అయితే ఉంటాయి అక్కడ. అందుకనేసి పైన అక్కడక్కడే మాత్రమే వీడియోస్ తీసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. చాలాసార్లు వచ్చాం కానీ ఇంత మార్నింగ్ అయితే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అనమాట. జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడైతే చాలామంది వచ్చారనమాట. వాళ్ళు ముందు వస్తారన్న చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా అమ్మవారిది వచ్చేసి సారి కూడా పంచారు, అవి అందరికి కూడా సరిపోలేదు, అంతమంది అయితే వచ్చారు. మీరు చివరి వరకు చూసారంటే ఎలా పంచారు, ఏంటి, ఏమి ఇచ్చారు అనేది కూడా చూపించాను. ఇంకా మా చరణ్ కూడా వచ్చాడు ఈరోజు, చరణ్, అద్విత కూడా మాకంటే ముందే లేచారనమాట. వాళ్ళు లేచి ఇంకా రెడీ అయిపోయారు. ఇంకా మా చరణ్ ఈరోజు స్కూల్కి డుమ్మా కొట్టి మరీ వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి వాటర్ ఆపిల్ చెట్టు అయితే ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నారనమాట పిల్లలు కాయలు కోసుకునే దానికోసం అనేసి. ఇంకటి సైడ్ వచ్చేసి ఆడిటోరియం ఉంది, అక్కడే అనమాట లలితా సహస్రనామం చదివి సారి పంచింది కూడా. ఇంకా పిల్లలు కాబట్టి వాళ్ళకి మనం ఏం అనలేము, కోసుకొని తింటున్నారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొయ్యకూడదు, తినకూడదు అనేసి చెప్తున్నారనమాట. కింద రాళ్ళు ఉన్నాయి చాలా వరకు, అంటే గాలికి అండ్ వర్షానికి అయితే రాలాయి. వర్షము ఇటు సైడ్ ఏమో పడినట్టుంది, మా సైడ్ అయితే ఏం పడలేదు పెద్దగా. చెట్ల కింద అంతా కూడా తడి తడిగా ఉంది. కాయలు అయితే చూడండి ఎన్ని అయితే రాలిపోయాయో, ఎన్ని రాలిపోయినా పర్వాలేదు కానీ చెట్టుకి ఒకటి కోసుకొని తింటే మాత్రం తప్పనమాట. వాళ్ళకి అరుస్తున్నారు పిల్లలను వచ్చేసి. ఇంకా అందరైతే పిల్లలు వచ్చేసారు పక్కకి. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఇంకెప్పుడెప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి అయితే తొందరగానే వచ్చేసాము. మళ్ళీ బస్సులు ఫుల్గా ఉంటాయని చెప్పేసి కొంచెం త్వరగా వచ్చేస్తే బాగుంటుంది అని వచ్చేసాము. ఇంక ఇటు సైడ్ వచ్చేసి తామర పూలు అయితే ఉంటాయి, మామూలుగా ఇటు సైడ్ లేవు కానీ అటు సైడ్ అయితే ఉన్నాయి తామర పూలు. ప్లేస్ అంతా చూడండి ఎంత ఖాళీగా ఉందో, కొద్దిసేపట్లో అయితే అంతా నిండిపోతుంది. మా అద్విత కూడా వచ్చిందని చెప్పాను కదా, అక్కడ ఉంది అద్విత. ఫస్ట్ మేము వచ్చాము, మళ్ళీ అద్విత మా వదిన వాళ్ళు అయితే వచ్చారు. ఇంక ఇక్కడైతే ఫోటోషూట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే కూర్చున్నాను. ఇంకా మా చరణ్ చూడండి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా పిల్లలందరూ తెలిసిన వాళ్ళే అనమాట, చరణ్కి కోలాటం వేసేవా పిల్లలందరూ కూడా. ఇంకా వాళ్ళతో పాటు అయితే తిరుగుతూనే ఉన్నాడు లాస్ట్ వరకు కూడా. ఆ డక్కు ఒకటి తీసుకొని లాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి పూల చెట్లు ఇంకా పళ్ళ చెట్లు అయితే బాగా ఉంటాయి. అక్కడ బోర్డు కూడా వేశారు, ఎలాంటి పూలు కానీ పండ్లు కానీ కొయ్యకూడదని చెప్పేసి. మిగతా వాళ్ళు కూడా వచ్చేసారనమాట కొద్దిసేపు తర్వాత. ఇంకా కోలాటం వచ్చేసి ఈ చుట్టుపక్కలే అనమాట, గుడికి రౌండ్ ఆఫ్గా అయితే ఉంది కదా, ఆ రౌండ్ ఆఫ్గా అయితే వేసుకుంటూ వెళ్ళాము. ఇంక ఇంత మంచి లొకేషన్ ఉన్న తర్వాత ఫొటోస్ తీసుకోకుండా ఎలా అండి కంట్రోల్ చేసుకోవడము, అందుకే అని చెప్పేసి అందరైతే మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నారు. మంచి లొకేషన్, అందులో మార్నింగ్ కాబట్టి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అనేసి అందరు ఫొటోస్ బాగా తీసుకున్నారు. ఇంకా వెనక పక్క వచ్చేసి అమ్మవారిది చిన్న గుడి అయితే ఉంటుంది, అక్కడ కూడా మంచిగా నీళ్ళు పోసి ముగ్గులు అయితే వేశారనమాట, చాలా ఓపికతో వేశారు ముగ్గులన్నీ కూడా. ఇంకా వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా కొద్దిసేపట్లో అందరు వస్తున్నారు. ఇంకా సారి తీసుకొని వచ్చిన తర్వాత వచ్చేసి ఊరేగింపుగా అయితే గుడి చుట్టూరు అయితే తిరుగుతారు, అందుకోసం అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేలోపు అయితే ఒక 2-3 సాంగ్స్ అన్న గుడి ముందు వేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి
చేస్తారు. మర్చిపోయినాడు. ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఓ రామ నీ నామం ఎంతో రుచి
ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీకముల కన్న అధికమౌ నీ నామేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజించేడి సదానంద నీ నామమే రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమే రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా వాళ్ళే ఇంకా వాళ్ళు వచ్చేసి సార్ తీసుకొని వచ్చారు అమ్మవారికి పెట్టేదానికి. ఇంకా వాళ్ళంతా సెట్ చేసుకునే లోపు ఇంకా వెళ్ళి టిఫిన్ తీసురమ్మన్నారు, అందుకనేసి వచ్చేసాము. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా ఇంకా చట్నీ, కొంచెం అయితే కేసరి అయితే పెట్టారు. ఇంక ఇప్పటి నుంచి అయితే కోలాటం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించి చిన్ని కృష్ణ
సార్ అయితే అమ్మవారికి పైకి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుంచి అయితే అమ్మవారికి సమర్పించిన తర్వాత పూలు పండ్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడికైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చేసి కూర్చొని అందరూ లలితా సహస్రనామాలు అయితే చదవాలి. చదువుతామన్న వాళ్ళు చెయ్యొద్దండి, బుక్ అయితే ఇస్తామని చెప్పారు. అందుకనేసి అందరూ చేతులు అయితే పైకెత్తారు. లలితా సహస్రనామం బుక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇంకా లలిత సహస్రనామం చదివిన తర్వాత వచ్చేసి ఇంకా అమ్మవారి సార్ అయితే ఇచ్చేదానికి లైన్లో రమ్మని చెప్పేసి అయితే చాలా కంట్రోల్ చేశారు. కొద్దిసేపు అయితే కంట్రోల్ చేయగలిగారు, తర్వాత వచ్చేసి అసలు కంట్రోల్ చేయలేకపోయారు. జనాలందరూ తోసుకుంటూ దొబ్బుకుంటూ అయితే వెళ్ళిపోయారు. లాస్ట్కి వచ్చేసి ఏదో డోర్ కూడా విరగొట్టేసి అమ్మవారి పటం కూడా కింద వేశారని చెప్పేసి అయితే అన్నారు. అప్పటికి మేము ఇంటికైతే వచ్చేసాము. అమ్మవారి సార్ అయితే నాకు మౌదినికి అయితే దక్కింది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ముందే తీసుకోగలిగాము. ఇంకా వాళ్ళకి ఆకలి అవుతుంది, అప్పుడే నిద్ర లేచారు, అందుకనేసి ముందు వెళ్ళి తీసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గర మా అమ్మ ఒక్కటే ఉంది, ఇంకా అందరం వచ్చేసాము. ఇంకా మౌదిని కూడా కోలాటం వేస్తుంది కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి మా నాన్న అయితే వచ్చాడు. ఇంకా మేము వీడియోస్ తీసుకునేదానికైతే మా అన్ననైతే రమ్మన్నాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంతమంది వెళ్తే కానీ మాకైతే వీడియోస్ అయితే రావన్నమాట అప్లోడ్ చేసుకునేదానికి. ఇంకా పాప మా అమ్మ ఒకటే ఇంటి దగ్గర ఉంది. ఇంకా అంతా కార్యక్రమం పూర్తి చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం అంట ఈ విధంగా సార్ అయితే అమ్మవారికి ఇవ్వడము. అందుకనేసి పాపం వాళ్ళకి అర్థం కాలేదన్నమాట ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేసి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు. కానీ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు, అనుకున్న దానికంటే కూడా చాలామంది వచ్చారంట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి ఇచ్చారు సార్ అనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇంటికి రాగానే ఇక్కడ కూర్చొని ఆ సవరము వడ్డానం అయితే తీసేసానమాట. మీకు చూపిద్దాము ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. హెవీ అయిపోయాయి చాలాసేపు క్యారీ చేయడం వల్ల అవన్నీ కూడా. ఇప్పుడు వచ్చేసి కవర్ ఓపెన్ చేస్తున్నాను కదా, దీంట్లో వచ్చేసి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. బ్యాంగిల్స్ ఇంకా ఆకు ఒక్క ఇంకా పసుపు కుంకుమ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి దీంట్లో అయితే పెట్టించారు. పండ్లు వచ్చేసి 2 ఖర్జూరం పండ్లు అయితే పెట్టారు. ఖర్జూరం పండ్లు అయితే ఫస్ట్ టైం అనమాట నేను పచ్చిగా ఉన్నట్టు తినడం. టేస్ట్ అయితే బాగున్నాయి, తీయగా అయితే. ఒక్కసారి కొరికాను, ఇంకా అంతే చారం తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఈ కవర్లో వచ్చేసి ఒక నిమ్మపండు అయితే ఉంది, ఒక నిమ్మపండు. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఆకు ఒక్క అయితే పెట్టించారు. చాలానే ఉన్నాయి, మీరు కంగారు పడకండి అని చెప్తూనే ఉన్నారు, కానీ జనాలు తోసుకుంటూ వెళ్ళిపోయారనమాట. కొంతమందికి దక్కాయి. ఇంకొచ్చేసి నిప్పటా లడ్డు, ఆ సారీ కాబట్టి అమ్మవారికి ఒక నిప్పటా ఒక లడ్డు అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంకొచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. అమ్మవారి సారీ నిజంగా దక్కడం మాకు చాలా అదృష్టంగా అనిపించింది. అంతమంది జనంలో తోసుకుంటూ వెళ్ళలేకపోయాము, కానీ ఎలాగోలా అయితే తీసుకోగలిగాము. నేనైతే నిప్పట టేస్ట్ చేస్తున్నాను. నిప్పటైతే చాలా బాగుంది. అన్నీ అయితే కవర్ చేశాను, మీకు చూపిద్దామన్నట్టు వీడియోస్ మొత్తం తీశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.